నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ చేసే దాంట్లో భాగంగా ఈ పాత ఉమ్మడి జిల్లాల్లో 13 జిల్లాల్లో ఈ యొక్క దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఇక్కడికి వచ్చినటువంటి ఈ కానిస్టేబుల్ దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు ఆల్రెడీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఒకటి కంప్లీట్ అయింది. దాంట్లో క్వాలిఫై అయిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మన జిల్లాకి 9,708 మంది అభ్యర్థుల్ని మనకి కేటాయించడం జరిగింది. దీంట్లో పురుషులు 6,279 మంది ఉన్నారు. అలాగే స్త్రీలు అంటే ఉమెన్ కానిస్టేబుల్ అభ్యర్థులు 1,629 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి అభ్యర్థులకు ఒక ట్యాంక్ వాటర్ సప్లై చేస్తూ వాళ్ళు చైర్స్ అవి వేస్తారు. అది హోల్డింగ్ పాయింట్ నుంచి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు. ఆల్రెడీ వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్ ఏదైతే ఉందో దాని మీద హోలోగ్రామ్ ఒకటి అంటించడం జరుగుతుంది. సో అక్కడ నుంచి వాళ్ళు థంబ్ ఇంప్రెషన్ అది ముందుగానే వేసిన తర్వాత ఈ హోలోగ్రామ్ అంటించుకుంటారు. అంటే ఆ వచ్చినటువంటి క్యాండిడేట్ అతనే అనేది నిర్ధారణ అయిన తర్వాత ఈ హోలోగ్రామ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సరాసరి ఈ యొక్క హైట్ తర్వాత ఈ యొక్క చెస్ట్ ఎక్స్పాన్షన్ సంబంధించిన పరీక్షలకి వస్తారు. దీంట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వీళ్ళని 1600 రన్నింగ్ కోసం పంపించడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత 100 మీటర్స్ రన్నింగ్, ఆ తర్వాత లాంగ్ జంప్ కూడా వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఎవరైతే దీంట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా మరొక మారు వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయించుకోవడం జరుగుతుంది. అదే రోజు వాళ్ళకి క్వాలిఫై అయ్యారా లేదా రిజెక్ట్ అయ్యారా అనేటువంటిది కూడా వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్ అందరికీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. మన జిల్లాలో మన విజయవాడ సిటీ పోలీస్కి అలాగే కృష్ణా జిల్లాకి కలిపి మనం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మన ఓల్డ్ కృష్ణా డిస్ట్రిక్ట్లో భాగంగా ఉమ్మడి కృష్ణా డిస్ట్రిక్ట్లో భాగంగా మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. దీనికి అలాగే అధికారులు అలాగే సిబ్బంది అలాగే విజయవాడ సిటీ నుంచి అలాగే మన కృష్ణా జిల్లా నుంచి కూడా ఉన్నారు. అలాగే టెక్నికల్ స్టాఫ్ కూడా మనకి ఎవరైతే అవుట్సోర్సింగ్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా మనం అక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. వాళ్ళందరి లిస్టులు కూడా తీసుకొని వాళ్ళందరూ ఆన్సర్స్ కూడా వెరిఫై చేసి వాళ్ళందరికీ ప్రాపర్గా బ్రీఫింగ్ ఇచ్చి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీ ఉండేలాగా జరుపుతున్నాం. ఈరోజు ఒక 600 మంది అభ్యర్థులకు ఈరోజు దేహదారుఢ్య పరీక్షలు చేస్తున్నాము. ఆ పబ్లిక్ హాలిడేస్ ఆ రోజు రిక్రూట్మెంట్ ఈ యొక్క పరీక్షలు అయితే ఉండవు. సో మనకి ఈ యొక్క జనవరి 20 తారీఖు వరకు మనకి ఈ షెడ్యూల్ అనేది ఉన్నది. సో దీంట్లో ఏమైనా అప్పీల్స్ కానీ ఏదైనా ఉంటే కూడా తక్షణం వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా నేను మొత్తం ఎంటైర్ ప్రాసెస్ని నేను చూసుకుంటా ఉన్నాను. ఈ యొక్క దీనికి సంబంధించి అభ్యర్థులు సకాలంలో రిపోర్ట్ చేయడం, అట్లాగే వారికి కేటాయించినటువంటి ప్రదేశంలో ఉంటూ వారికి ఏదైతే సూచనలు ఉంటాయో వాటన్నింటినీ కూడా పాటించాలని కోరుకుంటా ఉన్నాను. అట్లాగే వారికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఏదైతే ధృవపత్రాలు ఉంటాయో వాటిని సరైనటువంటి ధృవపత్రాలు ఒరిజినల్ సర్టిఫికెట్స్ కంపల్సరీ తీసుకురావాలి. ఎందుకంటే అది చెక్ చేసేటప్పుడు ఒరిజినల్ ఉంటేనే మనం అలౌ చేస్తాం. అలాగే ఎవరికైనా స్పెషల్ కేటగిరీస్ హోంగార్డుకి సంబంధించి కానీ లేకపోతే గతంలో యొక్క సర్వీసెస్ అంటే ఆర్మ్డ్ సంబంధించి మిలిటరీలో పనిచేసినటువంటి వారి యొక్క కుమారులు కావచ్చు, అలాగే ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చూపించినటువంటి వాళ్ళకి సర్టిఫికెట్స్ స్పెషల్ కేటగిరీలో వాళ్ళకు కూడా ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో దాని ప్రకారం ఈ యొక్క రిజర్వేషన్స్ అన్నీ కూడా ఇక్కడ నమోదు చేయడం. దళారులు మొదలు పెడతారు ఏంటంటే అటువంటి వాటికి అవకాశం లేదు. ఎవరు కూడా దళారుని నమ్మొద్దని చెప్పేసి నేను అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ విషయంలో అన్ని యాంగిల్స్లో కూడా మేము తరోగా వెరిఫికేషన్ చేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అటువంటి ఏమైనా జరుగుతున్నాయా అనేటువంటి ఉద్దేశంతో మా యొక్క సిబ్బందికి ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ ఇస్తారు. ప్రతి ఈవెంట్ దగ్గర కూడా ఒక ప్రత్యేకమైన డిఎస్పీ క్యాడర్ ఆఫీస్ అని మనం డిప్యూట్ చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా మనం ట్రాన్స్పరెంట్గా అభ్యర్థి సాటిస్ఫాక్షన్ మేరకు వీటిని పూర్తి చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఆఫీసర్ యొక్క డిస్కషన్ అనేది ఎక్కడా లేదు.
అది 1600 మీటర్స్ కావచ్చు, 100 మీటర్స్ కావచ్చు, వాళ్ళకి కాళ్ళకి కట్టిన RFID ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసినప్పుడు ఒక నమోదు చేస్తుంది, టైం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఫస్ట్ ల్యాప్ అంటే 400 మీటర్స్, సెకండ్ ల్యాప్ 800 మీటర్స్, థర్డ్ ల్యాప్ 1200 మీటర్స్, ఫోర్త్ ల్యాప్ 1600 మీటర్స్ కంప్లీట్ చేసినప్పుడు ఏ ల్యాప్ ఎన్ని నిమిషాలు పట్టిందనేది కూడా నమోదు అవుతుంది. అలాగే ఫోర్త్ ల్యాప్ కంప్లీట్ అయిన తర్వాత 1600 మీటర్స్ ఫైనల్ టైమింగ్ ఎంత అయితే వస్తుందో అది నమోదు చేయడం జరుగుతుంది. అలాగే 100 మీటర్స్ కూడా సేమ్ RFIDతో తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క హైట్ తీసుకునే విషయంలో కూడా కాళ్ళ దగ్గర సెన్సార్స్ ఉంటాయి, ఆ పైన కూడా సెన్సార్స్ ఉంటాయి. అతను నించుని కరెక్ట్గా నించున్నట్లయితే 2 సెన్సార్స్ టచ్ అయినప్పుడే ఆ హైట్ అనేటువంటిది ఈ యొక్క డిస్ప్లే బోర్డులో టెక్నికల్గా నమోదు చేయడం జరుగుతుంది. అలాగే చెస్ట్ కూడా అతను ఆ డిస్ప్లే బోర్డు చూస్తున్నప్పుడే అతనికి చెస్ట్ ఎక్స్పాన్షన్ కూడా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. మినిమం చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేటువంటి 5 సెంటీమీటర్స్ ఉండాలి. లిమిట్ అంటే మనం మ్యాక్సిమం చెస్ట్ గాలి పీల్చిన తర్వాత 86.3 సెంటీమీటర్లు క్వాలిఫై అవుతారు. సో ఇవన్నీ కూడా గర్ల్స్కి కూడా సిమిలర్గా ఈ యొక్క వాళ్ళకి రెలవెంట్గా ఏదైతే టెస్టులు ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం. ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి. ఎవరైనా సరే దళారులను ఆశ్రయించకూడదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎవరైనా సరే అలాంటి వాళ్ళ యొక్క బారిన పడినట్లయితే అటువంటిది ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాము. మీరు 112 కన్నా కాల్ చేయొచ్చు, లేదా నాకు అఫీషియల్ నెంబర్ 9440-796-400 కూడా కాల్ చేసి మీ యొక్క ఫిర్యాదు లేదని నాకు తెలియజేయచ్చు. ఎవరు కూడా ఈ దళారుల బారిన ఇక్కడ మేనేజ్ చేస్తారన్న వాళ్ళ జోలికి పోకూడదని, మోసపోకుండా ఉండాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. సార్ మానస్ తేజ్